ద్వితీయోపదేశకాండంలో మనం చూసినట్లయితే దేవుని లేఖనాల్లో 28వ అధ్యాయము 4వ వాక్యం. ద్వితీయోపదేశకాండం 28:4. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. హల్లెలూయా. మొదటి ఆశీర్వాదం, నీ గర్భఫలము ఆశీర్వదించును. నీ గర్భఫలము ఆశీర్వదించును. దేవుడు అనుగ్రహించేటువంటి ఆశీర్వాదాలలో నిత్యముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు దేవుడు. నిత్యముగా ఏ విషయాల్లో ప్రభు ఆశీర్వదిస్తాడు బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది. 128వ కీర్తన చదవద్దు కానీ నోట్ చేసుకుందాం. అక్కడ నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది అన్నాడు. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది అన్నాడు. ఆ తర్వాత నీ పిల్లలు ఒలివ మొక్కల వలె భోజనపు బల్ల చుట్టూ ఉంటారు అన్నాడు. ఇక్కడ యజమానుని ఉద్దేశించి మాట్లాడాడు. నువ్వు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది. యజమానురాలను ఉద్దేశించి మాట్లాడాడు. నీ భార్య ఫలించేటువంటి ద్రాక్షవల్లి. పిల్లలను ఉద్దేశించి మాట్లాడాడు. భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఎదుగుతారు. ఇక్కడ యజమానుడు, యజమానురాలు, పిల్లలు. అయితే సమాజంలో మనం చూస్తే కొన్ని కుటుంబ వ్యవస్థలలో, కొన్ని కుటుంబాలలో వివాహం అయిన తరువాత వివాహ అనంతరం గర్భఫలం అనేది రానివ్వకుండా దుష్టుడు ఆటంకపరుస్తాడు. గర్భఫలం అనేటువంటి ఆశీర్వాదాలు, బహుమానం అనే ఆశీర్వాదాలు, స్వాస్థ్యం అనే ఆశీర్వాదాలు రానికుండా దుష్టుడు శోధిస్తూ ఉంటాడు, ఆటంకపరుస్తూ ఉంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రియ దైవ జనాంగమా, మనము సేవిస్తున్నటువంటి దేవుడు, మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఈ గర్భఫలమైనటువంటి ఆశీర్వాదాలని దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా. ఈ మొదటి మాటకు ఉదాహరణగా, మొదటి పాయింట్కి ఉదాహరణగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తే నీ గర్భఫలమును ఆశీర్వదించేదను అంటున్నాడు దేవుడు. ఈ సంవత్సరం నీ గర్భఫలమును దీవించేదను అంటున్నాడు. గర్భఫలము ఆశీర్వదింపబడనివ్వకుండా, గర్భఫలము దీవింపబడనివ్వకుండా దుష్టుడు ఎంతగానో శోధిస్తాడు. మన మాచర్లపట్నంలో 13వ వార్డులో ఒక లెక్కల టీచర్ గారు ఉన్నారు. గవర్నమెంట్ హై స్కూల్ మ్యాథ్స్ టీచరు. మ్యారేజ్ అయింది. వారి ఫ్యామిలీని 13వ వార్డులో పెట్టారు. అయితే మొదటిసారి గర్భఫలాన్ని దేవుడు ఇచ్చాడు. 8వ నెల రాగానే రాత్రికాల సమయంలో పాము కలలోకి రావటం, ఓవర్ బ్లీడింగ్ అవటం, గర్భఫలం ఫెయిల్ అయిపోతుంది. మరలా రెండోసారి గర్భఫలం వచ్చింది. 9వ నెల రాగానే కలలో ఒక సర్పం రావటం, ఓవర్ బ్లీడింగ్ అవటం, గర్భఫలం ఫెయిల్ అయిపోయింది. మరలా 3వ సంవత్సరం గర్భఫలాన్ని దేవుడు ఇచ్చాడు. ఈసారి కరెక్ట్గా ఇంకా ఎల్లుండి హాస్పిటల్లో డాక్టర్ గారు అడ్మిట్ అవ్వమన్నాడు. మన మాచర్లపట్నంలో రామాటాక్స్ లైన్ సందమామ హాస్పిటల్. ఓవర్ బ్లీడింగ్ అయిపోయి చాలా భయంకరమైన స్థితిలో తల్లి చనిపోవాల్సిన పరిస్థితిలో 3వసారి ఫెయిల్ అయింది. అలాంటి పరిస్థితులు అమ్మాయి పేరు లక్ష్మి, లెక్కల టీచరు, గవర్నమెంట్. మరి ఆ యొక్క కుటుంబం యొక్క సమస్య మా సంఘం దృష్టికి, మా దృష్టికి వచ్చినప్పుడు వారు చెప్పారు. ప్రార్థన చేశాను. వారికి ఒక సమయాన్ని ఇచ్చి మాచర్లపట్నంలో 13వ వార్డుకు వచ్చాను. వారి ఇంట్లో 3 వారాలు ఉపవాస ప్రార్థన పెట్టాను. ఆ కనిపించేటువంటి దురాత్మ, ఆ సాతాను బయటకు వచ్చి మాట్లాడుతుంది. నేనే 3 సార్లు గర్భాన్ని తుంచివేశాను, నువ్వెందుకు వచ్చావు ఈమెని విడిపించడానికని. 3 వారాలు ప్రార్థన పెట్టాం. 3 శుక్రవారాలు అయిపోయింది. దేవుడు చక్కగా ఒక మగబిడ్డ ఆడపిల్లనిచ్చారు. దేవునికి సన్నిధిలో సంతోషంగా కుటుంబం గడుపుతున్నారు. ప్రభువుకి మహిమ కలుగును గాక. అంటే దేవుడు గర్భఫలాన్ని ఇస్తాడు, కానీ దుష్టుడు ఏం చేస్తాడండి? తుంచేస్తాడు, దొంగిలిస్తాడు, ఆటంకపరుస్తాడు. మన పట్టణంలోనే 13వ వార్డులో జరిగిన సత్యము అయినటువంటి సాక్ష్యాన్ని చెప్తున్నాను. కానీ దేవుడు అంటున్నాడు, మొట్టమొదటిగా నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాను. నేటి దినమందు సమాజంలో మనం చూస్తున్నాం,
పెళ్ళి అయిన తర్వాత, వివాహం అయిపోయిన తర్వాత 1 సంవత్సరం పూర్తయిందో లేదో ఇంకా ఆశీర్వదించలేదు, ఇంకా దీవెనలు రాలేదు, ఇంకా ఆశీర్వాదాలు రాలేదని వారికి బంధువులు కానీ, రక్త సంబంధాలు కానీ, తన అత్త ఇంటి వారు కానీ, తన భర్త ఇంటి వారు కానీ అనేక రీతిలుగా ఒత్తిడి తీసుకొస్తారు. ఈ ఒత్తిడి తీసుకొస్తారు. ఎందుకనగా ఈ గర్భఫలం అనేది ఆశీర్వాదం రాలేదు. ఈ మాటకి మొదటి పాయింట్కి రిలవెంట్గా బైబిల్ గ్రంథంలో 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము మనందరికీ సుపరిచితమైనటువంటి వాక్య భాగమే 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం దేవుని వాక్యం. ఎల్కానా అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. తన భార్య అన్న అనేటువంటి స్త్రీ ఉన్నది. ఈ అన్నకు గర్భఫలము లేనప్పుడు, సంతానము లేనప్పుడు ఈ కుటుంబము ప్రతి సంవత్సరము ఏటేటా షిలోహు ప్రార్థనా మందిరానికి వెళ్తున్నారు. ఎల్కానా, అన్న, మరి రెండో భార్య అయిన పెనిన్న యొక్క పిల్లలు అందరూ ఏటేటా షిలోహు ప్రార్థనా మందిరానికి వెళ్తున్నారు. కానీ వారందరూ సంతోషంగా ఉంటున్నారు. కానీ ఈ అన్న అనేటువంటి స్త్రీ గర్భఫలము లేకుండా, సంతానం లేదు కాబట్టి, ఆశీర్వాదాలు లేదు కాబట్టి వేదనతోనూ, బాధతోనూ, దుఃఖంతోనూ, నిరాశతోనూ, నిరుత్సాహంతోనూ, కృంగిపోయిన హృదయంతో షిలోహు ప్రార్థనా మందిరానికి వెళ్ళి వస్తూ ఉన్నది. ఈ రీతిగా ప్రతి సంవత్సరం జరుగుతుంది. కానీ ఆమెలో ఉన్న నిరాశ తొలగిపోలేదు, ఆమెలో ఉన్న బాధ తొలగిపోలేదు, ఆమెను దేవుడు ఆశీర్వదించలేదు. అలాంటి పరిస్థితుల్లో ఈ అన్న ఒక దృఢమైనటువంటి నిర్ణయానికి వచ్చింది, ఒక దృఢమైనటువంటి తీర్మానానికి వచ్చింది. నేను వ్యక్తిగతంగా షిలోహు ప్రార్థనా మందిరంలో మోకరించి ప్రార్థన చేసుకోవాలి. నా భారము, నా బాధ యావత్తు కూడా నా ప్రభుకి నేను చెప్పుకోవాలనేటువంటి ఒక దృఢమైన తీర్మానం చేసింది. షిలోహు ప్రార్థనా మందిరంలోనికి వెళ్ళింది, బలిపీఠం మీదట మోకరించింది, 2 చేతుల పైకెత్తింది, పెదాలు ఆడిస్తూ, పెదాలు కదిలిస్తూ ప్రార్థన చేస్తుంది. ఆ ప్రార్థన ప్రభు ఆలకించాడు. మొట్టమొదటిగా సమూయేలుని ఇచ్చాడు, తర్వాత 3 కుమారులను ఇచ్చాడు, తర్వాత 2 కుమార్తెలను ఇచ్చాడు. మొత్తం దేవుడు 6 సంతానంతో ఆశీర్వదించాడు. గట్టిగా దేవుని స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో, ఈ 2026వ సంవత్సరంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో, నాతో, మనందరితో మాట్లాడుతూ మనకు అందిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, నీ గర్భ ఫలాన్ని, నీ కుటుంబం యొక్క ఆశీర్వాదాలు, నీకు స్వాస్యాన్ని, నీకు బహుమానాన్ని దేవుడు యేసు నామములో, యేసు అధికారం కలిగిన నామములో, యేసు శక్తి కలిగిన నామములో నీ గర్భ ఫలాన్ని ప్రభు దీవించబోతున్నాడు. హల్లెలూయా.